నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు పాక్షికంగా అందుబాటులోకి ధరణి పోర్టల్ ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసీల్దార్లు వనపర్తి జిల్లాలో పండుగ పూట విషాదం వానకు నాని మట్టి మిద్దె కూలి 5గురి మృతి ఎంసెట్లో వెయిటేజ్ ఎత్తివేత దిశగా అడుగులు ప్రతిపాదనలు పంపించనున్న ఉన్నత విద్యా మండలి శాంసంగ్ చైర్మన్ లీ కున్ హీ కన్నుమూత హృద్రోగ సమస్యతో బాధపడుతూ తుదిశ్వాస విజయదశమి పర్వదినాన్ని దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది. నవరాత్రుల వేడుకలతో ఇప్పటికే దేశమంతా పండుగ శోభతో అలరారుతూ ఉండగా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన విజయదశమిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో రావణ దహనాలు వంటి కార్యక్రమాలు లేకుండానే నిరాడంబరంగా పండుగను జరుపుకుంటున్నారు. అసోంలోని ధుబ్రీలో ఔషధాలను ఉపయోగించి సంజీవ్ బసక్ అనే ఓ ఔత్సాహికుడు దుర్గాదేవి ప్రతిమను రూపొందించారు. గడువు ముగిసిన మాత్రలు ఔషధాలను ఉపయోగించి 6 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం తయారీకి 5 నెలల సమయం పట్టిందన్న సంజీవ్ 40,000 వరకు మాత్రలు, ఇంజెక్షన్ వైల్స్, క్యాప్సూల్స్ ఉపయోగించినట్లు తెలిపారు. ఒడిశాలోని గంజాంలో ఓ ఔత్సాహికుడు అతి సూక్ష్మ పరిమాణంలో దుర్గాదేవి ప్రతిమను తయారు చేసి రికార్డు సృష్టించాడు. విజయదశమిని పురస్కరించుకొని పలు చోట్ల ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు సైతం ఆకట్టుకుంటున్నాయి. గోహటిలోని కామాఖ్య ఆలయాన్ని దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. గోరఖ్పూర్ మఠంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పీఠాధిపతి హోదాలో దుర్గా పూజ నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో ఈసారి దసరా వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఏటా రాష్ట్రపతి ప్రధాని సమక్షంలో రావణ దహనం జరుగుతూ వస్తుండగా ఈసారి మాత్రం నిర్వాహకులకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు. మైసూర్లో దసరా ఉత్సవాలు సాధారణంగా జరుగుతున్నాయి. రాజవంశస్థుల ఆధ్వర్యంలో వందల ఏళ్లుగా నిర్వహిస్తున్న జంబూసవారీని నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. సోమవారం జరగనున్న జంబూ సవారీకి కేవలం 300 మందికి ఆహ్వానం పంపగా 30 నుంచి 40 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. పండుగను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శోకనాశిని నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద పురాణ పూజిత వేద వినుత నిత్యానందిని వైదిక రూపిణి బెజవాడ కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. భాజపా ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో కిషన్ రెడ్డికి అధికారులు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని దుర్గమ్మను వేడుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు దేశంలో లేక ప్రపంచంలో కరోనా మహమ్మారి పట్టి పీడిస్తూ ఉందో మా సమస్త మానవాళిని ఈ కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించి గతంలో ఏ రకంగానైతే ప్రజలు సామాన్య కార్యక్రమాల్లో పాల్గొనేవారో ఆ రకమైనటువంటి అవకాశం మళ్ళీ కల్పించాలని అమ్మవారిని ఈరోజు అందరం కోరడం జరిగింది. ఆన్లైన్ భూ లావాదేవీల కోసం ధరణి పోర్టల్ సిద్ధమవుతోంది. కొన్ని వివరాలు సేవలతో పోర్టల్ ఇప్పటికే పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. పోర్టల్ ద్వారా తహసీల్దార్లు ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు. సర్వర్కు సంబంధించి తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ 29న ప్రారంభం నాటికి ధరణి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. పోర్టల్ ద్వారా ప్రస్తుతం భూముల లావాదేవీలు జరగనప్పటికీ పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు విడివిడిగా జరిపేలా ఏర్పాటు చేశారు. ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం, భూముల వివరాలు తెలుసుకోవడం, నిషేధిత భూముల వివరాలు, ఎంకంబరెన్స్ వివరాలతో పాటు స్టాంపు డ్యూటీ చెల్లింపు కోసం మార్కెట్ విలువ తెలుసుకోవడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకం లేదా సర్వే నంబర్ల వివరాల ఆధారంగా వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఆస్తి పన్ను సంఖ్య లేదా ఇంటి నంబర్ ఆధారంగా వ్యవసాయేతర ఆస్తుల సమాచారం వివరాలను తెలుసుకోవచ్చు. పోర్టల్ ప్రారంభం కానందున కేవలం పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉంది.
తహసీల్దార్లు తమకు ఇచ్చిన అధికారిక లాగిన్ ఐడీల ద్వారా ధరణి పోర్టల్లో భూముల లావాదేవీలు చేసే అవకాశాన్ని కల్పించారు. ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి సర్వర్ సమస్యలు వస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నామని, చాలా సమయం పడుతోందని పలువురు తహసీల్దార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించి ధరణిని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. పోర్టల్ ప్రారంభానికి ఈ నెల 29వ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తంగా నిర్ణయించిన నేపథ్యంలో ఆలోగా ధరణిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఉన్న 25% వెయిటేజీని ఎత్తివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఎంసెట్ మార్కులకు 75%, ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీ ఇంటర్ బోర్డులతో పాటు సిబిఎస్ఈ, ఐసీఎస్సీ తదితర బోర్డులు సకాలంలో మార్కులు పంపకపోవడం వల్ల ర్యాంకుల కేటాయింపుల్లో సమస్యలు వస్తున్నాయని అన్నారు. నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్న పాపిరెడ్డి సర్కార్ అంగీకరిస్తే వచ్చే ఏడాది నుంచి కేవలం ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎప్పుడైతే జేఈ వాళ్ళు 40% పెట్టి ఇది సక్రమంగా లేదు అని వాళ్ళు తీసేసినారో దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మేము నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వరకు దీని మీద కొంత ఎక్స్పర్ట్స్తోని కొంత సమావేశాలు జరిపి కొంత ఆలోచనలు చేసి ఈ పూర్వపర సమీక్షించి మేము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ 25% అనేది లేకుండా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి 100% ఎంసెట్ ర్యాంక్ మార్కులతో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి 5గురు మృతి చెందారు. ఏడాది క్రితం చనిపోయిన నరసింహ అనే వ్యక్తి సంవత్సరీకం కోసం ఆయన కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయ్యాక అందరూ ఒకే గదిలో పడుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నానిన మట్టి మిద్దె ఒక్కసారిగా కూలి పడుకున్న వారిపై పడింది. గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకీ మృతి చెందారు. మణెమ్మ కుమారుడు కుమారస్వామికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్కు తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెలికితీశారు. సికింద్రాబాద్లో చెత్తకుండీలో రసాయనిక పదార్థం పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున మోండా మార్కెట్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న చెత్తకుండీలో ఒక్కసారిగా రసాయనిక పేలుడు జరిగింది. ఓ వ్యక్తి చెత్త వేసేందుకు అక్కడికి వచ్చి చెత్తకుండీలో చేయి పెట్టిన వెంటనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అతని చేయి పూర్తిగా విరిగిపోయింది. వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రసాయనిక పదార్థం పేలుడుకు సంబంధించిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో విద్యా కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. 70 మంది గాయపడ్డారు. దాడికి ముందు విద్యా కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన మానవ బాంబును అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తరీఖ్ అరియన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు దాడిలో మృత్యువాత పడ్డారన్న తరీఖ్ మృతుల సంఖ్య పెరగవచ్చన్నారు. ఈ ఆత్మాహుతి దాడి తమ పని కాదని తాలిబాన్లు తెలిపారు. తూర్పు ఆఫ్ఘన్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 9 మంది మరణించారు. ఈ దాడులకు తాలిబాన్లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సరిహద్దుల దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా భారత సైనిక బలగాలు సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. సిక్కిం సెక్టార్లో చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహించే ఆర్మీ 33 కార్ప్స్తో సమావేశం సందర్భంగా రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బలగాలను త్రిశక్తి కార్ప్స్గాను పిలుస్తారు. డార్జిలింగ్లోని సుఖ్నా ఆర్మీ 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్షించారు. చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు, ఆయుధ అవసరాలపై రాజ్నాథ్కు ఉన్నతాధికారులు వివరించారు. జవాన్లకు రక్షణ మంత్రి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దుల్లో జవాన్లు చేస్తున్న సేవలను ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది అని రాజ్నాథ్ అన్నారు. 2 రోజుల సిక్కిం, పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న రాజ్నాథ్ వెంట ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కూడా ఉన్నారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాల్పుల కలకలం రేగింది. శివహార జిల్లాలోని హత్సర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జనతాదళ్ రాష్ట్రవాదీ పార్టీ అభ్యర్థి శ్రీ నారాయణ సింగ్ను దుండగులు కాల్చి చంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సింగ్ అనుచరుడు సంజయ్ కూడా మరణించారు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన స్థానికులు దుండగుల్లో ఒకరైన జావేద్పై దాడి చేసి హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. శ్రీ గురుతేజ్ బహదూర్ 400వ జయంతి ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 70 మంది కలిగిన ఈ కమిటీ జయంతి ఉత్సవ కార్యక్రమానికి సంబంధించి విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాల పర్యవేక్షణకు మార్గదర్శకత్వం చేస్తుంది. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, అకాలీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్, పలువురు ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకి చెందిన అధికారులకు కమిటీలో చోటు కల్పించారు. నేపాల్ భూభాగాన్ని చైనా పలుచోట్ల ఆక్రమించినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దు కలిగిన 7 జిల్లాల్లో ఈ ఆక్రమణలకు పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి భారత నిఘా వర్గాలు ఓ నివేదిక సమర్పించాయి. నేపాల్ సరిహద్దులను చైనా ముందుకు జరుపుతున్నట్లు తెలిపాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ విస్తరణ అజెండాను నేపాల్ కమ్యూనిస్టు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో సరిహద్దు కలిగిన నేపాల్లోని డొలాఖా, గోర్ఖా, దాల్చురా, హుమ్లా, సింధుపాల్ చౌక్, సఖ్వా సభా, రస్వా జిల్లాల్లో ఆక్రమణలు జరిగినట్లు వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దును నేపాల్ వైపు 1500 మీటర్లు ముందుకు జరిపినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా చైనా ఆక్రమణల గురించి ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నాయి. 4 జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో చైనా ఆక్రమణలకు పాల్పడినట్లు నేపాల్ వ్యవసాయ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కుయుక్తులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన బలగాలను ఉపసంహరించాలని భారత్ చేస్తున్న డిమాండ్ను పట్టించుకోవడం లేదు. ఈ నిర్వాకం చాలదన్నట్లు ఎల్ఏసీకి చేరువగా అదనపు బలగాలను తరలిస్తోంది. భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది. తమ సేనల కదలికలు గుర్తించకుండా జామర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న సైన్యం డ్రాగన్ కదలికలపై నిరంతరం గట్టి నిఘా పెట్టింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలకు కారణమైన బలగాలను వెనక్కి రప్పించే ఉద్దేశం చైనాకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్రమిత ఆక్సాయి చిన్ సహా సరిహద్దుల వెంట పలు ప్రాంతాల్లో ఆయుధ నిల్వలను, సైనిక మోహరింపులను మరింత పెంచుకోవటమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆక్సాయి చిన్ లో ఎల్ఏసీకి 10 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణం చేపట్టినట్లు సైన్యం గుర్తించింది. 4 ఫుట్బాల్ మైదానాలకు సమాన విస్తీర్ణాన్ని కలిగి ఉండే ఆ నిర్మాణాన్ని బలగాలు, శతఘ్నులు, రాకెట్ రెజిమెంట్ల కోసం చైనా ఉపయోగించే అవకాశం ఉందని విశ్రాంత సైన్యాధ్యక్షుడొకరు తెలిపారు. సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులు అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ తో బాధపడుతుంటారని, వారికి చికిత్స అందించే కేంద్రంగా ఆ నిర్మాణాన్ని వాడుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్ఏసీకి 82 కిలోమీటర్ల దూరంలో షింజియాంగ్ లోను చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఆ ప్రావిన్స్ లోని హోటెన్, కాంగ్సివర్ మధ్య కొత్త రోడ్డును నిర్మిస్తోంది. ఆక్సాయి చిన్ కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రహదారిగా ఉపయోగపడనుంది. హోటెన్ వైమానిక స్థావరంలో యుద్ధ విమానాలను డ్రాగన్ భారీగా సమకూర్చుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ చైనా కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అక్కడ తమ కదలికలను ప్రత్యర్థులు ఉపగ్రహాల సహాయంతో గుర్తించకుండా ఉండేందుకు గాను కౌంటర్ స్పేస్ జామర్లను చైనా వినియోగిస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థ S-400 ను అరుణాచల్ సమీపంలో మోహరించినట్లు సమాచారం. ఈ నెల 19న ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడు వాంగ్ ను సైన్యం డెమ్చోక్ లో అదుపులోకి తీసుకుంది. అతని వద్ద ఓ పెన్ డ్రైవ్, మొబైల్ ఫోన్, సైనిక గుర్తింపు కార్డ్, నిద్రించడానికి ఉపయోగించే ఓ బ్యాగ్ ఉన్నట్లు గుర్తించారు. అతను దారి తప్పి వచ్చాడని నిర్ధారించుకొని తిరిగి చైనాకు అప్పగించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పెరిగిన చైనా కదలికలను సైన్యం గుర్తించి అప్రమత్తమైంది. నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సినీతార రష్మిక మందన హైదరాబాద్లో సందడి చేశారు. ఓ సంస్థకు చెందిన శానిటరీ నాప్కిన్ బ్రాండ్ను ఆమె ఆవిష్కరించారు. ఆ సంస్థకు రష్మికను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ఆనందంగా ఉందని రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. మల్టీ సైజ్లో 7 వరుసల లేయర్ ప్రొడక్షన్తో ప్యాడ్లను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల సంరక్షణ కోసం ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.